అందరికీ నమస్కారం అండి. వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. ఈ నెల ఏప్రిల్ 27వ తేదీన సోమవారం నాడు అత్యంత శక్తివంతమైన ఏకాదశి ఏర్పడింది. వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది. ఎవరైతే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన చిన్న చిన్న నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఏప్రిల్ 27 సోమవారం నాడు మోహిని ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. కాబట్టి ఈ సోమవారం స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ముందు 2 దీపాలు వెలిగించి నమస్కారం చేసుకోవాలి. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజించాలి. ముందుగా స్వామివారి పటానికి తులసిమాల వేసి నమస్కారం చేసుకోవాలి. అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించాలి. అయితే ఈ ఏకాదశి రోజున తులసి దళాలు కోయకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే తులసి ఆకులు సిద్ధం చేసుకోవాలి. లేదా బయట నుండి తులసిమాల తెచ్చి స్వామివారి పటానికి వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఈ దీపాలకు పుష్పాలు అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఒక పసుపు దారానికి 11 యాలకులను గుచ్చి వెంకటేశ్వర స్వామి పటానికి వేసి నమస్కారం చేసుకోవాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. పూజ ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించి గణేష శ్లోకంతో పూజను ప్రారంభించాలి. గణేశునికి నేను అరటిపండును నైవేద్యంగా సమర్పించాను. ఇక పూజలో స్వామివారికి నైవేద్యంగా 2 అరటిపళ్ళను లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించవచ్చు. నేను ఇక్కడ మామిడి పండును ద్రాక్ష పళ్ళను నైవేద్యంగా పెట్టాను. ఈ విధంగా విష్ణుమూర్తిని పూజిస్తూ విష్ణు శ్లోకం చదువుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుతూ పువ్వులు కానీ లేదా అక్షంతలు కానీ వెయ్యాలి. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం శతనామావళి చదువుతూ కుంకుమ వేస్తూ ఉండాలి. ఇలా చేస్తే అమ్మకి కుంకుమార్చన చేసినట్టు అవుతుంది. ఈ విధంగా విష్ణుమూర్తిని పూజించాలి. ఇలా చేయలేని వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే గోవిందనామాలు చదవాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఏకాదశి రోజున పచ్చకర్పూరం పైన ఒక యాలక్కాయను పెట్టి స్వామివారికి హారతి ఇవ్వండి. చివరగా తలపై అక్షంతలు వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని మీ ఏకాదశిని పూజను పూర్తి చేసుకోవాలి. అయితే ఏకాదశి రోజున ఖచ్చితంగా స్త్రీలు ఉపవాసం ఉండాలి. ఏ రోజున ఉపవాసం ఉండినా ఉండకపోయినా ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. రోజంతా ఉపవాసం ఉండలేని వారు కనీసం ఒక పూట ఉపవాసం ఉన్నా సరిపోతుంది. ఇక ఈ మోహిని ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అలాగే ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపాలు వెలిగించాలి. ఇక మీ ధనాకర్షణ బాగా పెరగాలంటే మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పచ్చకర్పూరం పెట్టుకోండి. ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూట కట్టి మీ బీరువాలో పెట్టుకుంటే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. అలాగే మీకు పసుపు కొమ్ములు అందుబాటులో ఉంటే 5 పసుపు కొమ్ములను ఎర్రటి దారంతో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. అలాగే ఏకాదశి రోజున మీ ఇంటి సింహద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు వేసి సింహద్వారానికి సాంబ్రాణి పొగ వేయండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.
ఈ ఏకాదశి రోజున ఎలాంటి పూజలు పరిహారాలు పాటించలేని వారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పును కొని తెచ్చుకోండి. విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది. ఈ ఏకాదశి రోజున పాత చీపురుని పడేయకూడదు, నల్ల బట్టలు వేసుకోకూడదు, మాంసాహారం తినకూడదు, వెన్నెను కూడా కరిగించకూడదు. ఈ ఏకాదశి రాత్రిపూట ఒక రాగి పాత్రలో నీరు పోసి అందులో రూపాయి నాణెం వేసి కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి ఆ రాగి చెంబును మీ పూజ గదిలో ఉంచండి. మరుసటి రోజు ద్వాదశి ఉదయాన్న ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇంట్లోని దారిద్ర్యాన్ని తరిమి ధనాన్ని ఆకర్షించేలా చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.